బయలుపరచినావు నీ బైబిలు గ్రంథంబు బయలుపరచినందున ప్రభువ వందన్ బయలుపరచినందున ప్రభువ వంద. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా వందనాలు. నీ గొప్ప నామానికి కృతజ్ఞత స్తోత్రములు. నీ వాక్యమును ధ్యానించు గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తుతులు. ఇప్పుడు నీ లేఖనమును ధ్యానిస్తుండగా మంచి బోధకుడు అయిన నీవు మాతో మాట్లాడి దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసునామమున కృపా సమాధానం కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. అందరికీ దేవుని లేఖనాన్ని పరమగీత గ్రంథములో నుండి 2వ అధ్యాయం సౌండ్ వస్తుంది, రీసౌండ్ వస్తుంది అక్కడ. 2వ అధ్యాయం తగ్గించు 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, 1వ అధ్యాయములో ప్రియురాలి విందు ఉంది. 2వ అధ్యాయములో ప్రియుని యొక్క విందు ఉంది. అంటే చూడండి, మనల్ని ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు వారి దగ్గర మనం విందు లేక ఏదైనా విశేషమైన సంభాషణ చేసినప్పుడు వారిని మనం ఆహ్వానిస్తాం. వారు మన ఇంటికి వచ్చినప్పుడు వారు మనకు చేసిన దానికంటే ఎక్కువ చేయాలనిపిస్తుందా, తక్కువ చేయాలనిపిస్తుందా? గట్టిగా చెప్పాలి మరి మీరు. అందుకనే 1వ అధ్యాయంలో మరి నా ప్రాణప్రియుడ అంటూ ఆ అధ్యాయంలో నా సువాసన అని చెప్పుకొచ్చింది. అంటే ఆయన వల్ల పొందిన అనుభవాలన్నిటినీ ఆయన ముందు ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వచనములో మనం ఏం చూస్తున్నాం? 1:12లో ప్రియురాలి యొక్క విందు. 2వ అధ్యాయము 4వ వచనంలో ఎవరు విందు? ప్రియుని యొక్క విందు. అంటే ఈయన ప్రియుడు ఇందనే మాటలో ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఎంత ప్రేమ అంటే యెషయా గ్రంథములో 51:2వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. నీ తండ్రి అయిన అబ్రహామును గురించి ఆలోచించుము. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతని పిలిచి పెక్కు జనమగునట్లుగా చేసెను. అంటే ఎంత ప్రేమ! ఆ పిలిచిన ప్రభు అబ్రహామును ఏం చేశాడు? ఒక్కడిగా పిలిచి గొప్ప జనముగా చేశాడు. చూడండి, మనల్ని కూడా ఆయన దగ్గరికి ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరించి మనల్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? విస్తారమైన జనాంగముగా దీవెనకరంగా మనల్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు అని మనం చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ వచనంలో ఏమన్నాడు చూడండి? ఆకాశం వైపు చూడు, భూమి వైపు చూడు. ఈ సృష్టి పాత వస్త్రం వలె పాత గిల్లెను. ఉందా మాట? 6వ వచనం చదువుతారా? అదే అధ్యాయంలో ఎక్కడ చదువుతున్నావమ్మా? ఆకాశం వైపు కింద భూమిని చూడుడి, అంతరిక్షం పొగవలే. ఆకాశం బాగుందా? చాలా బాగుంది సార్. సూర్యుడు చంద్రుడు చాలా అందంగా ఉన్నాయి. ఆకాశం తేలిక కాబట్టి మీద పడలేదు. ఏమండి, తెల్లగా ఉంటుంది కాబట్టి
చలవగా ఉంది కాబట్టి బాగానే ఉంది. మరి భూమి మంచి పంటలు పండుతున్నాయి, పొలం అన్నీ ఉన్నాయి. దేవుడు అంటాడు అవి అంతరించిపోవును. దేవునికి స్తోత్రం. ఈ సృష్టి అంతా గతించిపోవచ్చు, నా రక్షణ, చెప్పండి, నా రక్షణ లేదా మాట నిత్యముండును. దేవుని స్తోత్రం. రక్షించబడిన విశ్వాసి చివరదాకా ఉంటుంది. ఈ సృష్టి ఆయనకు ముఖ్యం కాదు, విశ్వాసి మాత్రమే ముఖ్యం. ఆ విశ్వాసికి రక్షణ ఎందుకు? ఆయనకా మనకా? మనల్ని రక్షించినందున ఆయనకి ఏం పేరు వచ్చింది? రక్షకుడు. చెప్పాలా? గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం. అందువల్ల ఇక్కడ మనం చూస్తే ఏం కనబడుతుందో మనం చూస్తే వచ్చిన ఒకటి, ఆయన రక్షకుడని గుర్తింపు. ఏం చెప్పండి? రెండు అంటే దూరదృష్టి ఉన్నవాడు. నా రక్షకుడు ఎవరు? దూరదృష్టి, బాగా అన్ని కాలాలను చూడగలిగిన వాడు, అన్నీ ఉన్నవాడు ఆయన. దేవుని స్తోత్రం. అందువలన ఈ గుర్తింపును బట్టి కాబట్టి విందుశాల. ఏంటది? నోటితో చెప్పండి అందరూ. విందుశాల. విందుశాలకు ఆయన నన్ను తోడుకొని పోయాను. చూడండి, భూలోకములో అన్నిటికంటే ఏమంటారు? విందుకు ముందు వెళ్ళాలంట, దెబ్బలాడడానికి వెనక వెళ్ళాలంట. ఎందుకో? ముందు వెళ్ళామనుకోండి దెబ్బలాటకి మనకు ముక్కు మొహం వాసిపోద్ది. అదే విందుకు ముందు వెళ్ళామనుకోండి అన్ని సరుకులు చక్కగా పడతాయి. చూడండి, విందుకి రెండు రకాలు ఉంటారు. ముందు ఫస్ట్ లైన్లో కూర్చున్న వాళ్ళకి ఒక్కొక్క మొక్క కొంచెం 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 వేస్తారు, అన్నీ వేస్తారు, అన్నీ వస్తాయి కదా. సగం వచ్చేటప్పటికి కొంచెం స్పీడ్ అవుద్ది, చివరికి వచ్చేటప్పటికల్లా ఉంటుందో ఉండదో తెలియదు. అందుకని విందుకి ఏమి వెళ్ళాలి? అన్నీ టేస్ట్ చేయాలంటే విందుకు ముందు వెళ్ళాలి. అంతేనా? అలాగే ప్రభువట విందుశాలకు తోడుకొని పోయాను. ఏ శాలకు? అందరు చెప్పండి అమ్మా. అయితే ఏమిటా విందుశాల అంటే, బైబిల్ గ్రంథము లోకమంతటికి ఒక విందుశాల. చెప్పండి ఏంటది? విందు నన్న దేవుని వాగ్దానము విందుగా ధ్యానించుడి, విందులో నుండగా వింతగా నెరవేర్పు పొంది అందింతురు. ఇది రెండవ. చూడండి, ప్రభు సుందరమైన వాడు. ఎలాంటి వాడు చెప్పండి ఒకసారి. సుందరమైన వాడు. దావీదు కీర్తన 45:2 ఏముంది? నరుల్లో నీవు అతి సుందరుడు. చెప్పండి. అతి అంటే నీకంటే ఇంకా అందమైన వారు ఎవరు అంటే, జ్ఞానము, సంపద, ఐశ్వర్యం, ధనం, అన్ని వనరులు, భూమి అన్నీ కలిగిన గొప్ప జ్ఞాని ఎవరంటే దేవుడు. దేవుడు స్తోత్రం. అలాగే ఆయనకున్నవన్నీ మనకు ఉండాలనుకోవడం ఎవరి ఉద్దేశం? దేవుడు ఉద్దేశం. చూస్తారా, ఆయనకున్నవన్నీ ఎవరికి ఉండాలంట? మనకే ఉండాలా. దేవుడు అంటాడు ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయంలో, మీరు 18, 19 వచనాలు చదవండి. 18, 19 వచనాలు. యెహోవా నీతో చెప్పినట్లు నీవు ఆయనకు స్వకీయ జనమయ్యుండి ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు, ఆయన సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, నేర్పు కలుగునట్లు నిన్ను హెచ్చించెదను. ఆయన సెలవిచ్చినట్లు
నీవు నీ దేవుడైన యెహోవా ప్రతిష్ఠత అనండి ఒకసారి. అంటే అర్థం ఏంటి? అన్నీ ఆయన లక్షణాలే నీకు ఉండాలా. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం అనే విందుశాలలో ఆయన లక్షణములు వడ్డించబడుతున్నాయి. ఎవరి లక్షణాలు? అమ్మ చెప్పండి. మీరు కాకినాడ సుబ్బయ్య హోటల్కి ఎప్పుడైనా భోజనంకి వెళ్ళారా? వాళ్ళు కూర్చోగానే ఒక్కొక్కటి వేస్తారు. ఇది కొంచెం టేస్ట్ చేయండి, ఇది కొంచెం అండి, ఇది మజ్జిగ చారు, ఇది ఉలవ చారు, ఇది పలానా పచ్చడి, ఇది చెప్తా ఉంటాడు. మన ప్రాణం విసిగిపోద్ది కొంచెం కొంచెం. ఎందుకంటే ఆ హోటల్ అన్ని రకాలుగా పదార్థాలతో నిండి ఉందని వాళ్ళకి ఘనత. సొమ్ము మందైనా కానీ చెప్పేవాడు ఉండాలి కదా. నప్పించి ఒప్పించి మనల్ని పేకలమయ్యే తిన్నడు చేస్తారు. అలాగైతే దేవుడు ఆయన దివ్య లక్షణాలన్నీ వడ్డిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎలా ఉండాలంటే నేను ప్రతిష్ఠించుకున్నట్టుండాలి. ఎలా ఉండాలి? ప్రతిష్ఠించుకున్నట్టు ఉండాలి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని తర్వాత దేవదూతలు ఉన్నారు. ఎవరున్నారు? 6వ అధ్యాయంలో ఏముంది? యెషయా గ్రంథంలో శరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, సమదూతలు, అలాగే 4 జీవులు రకరకాల పనికి అప్పగించబడ్డారు. వాళ్ళందరూ అందంగా ఉన్నారు కదా. ఉన్నారా లేదా? మీకేం తెలుసు? చూశారేంటి? చెప్పండి. చూస్తే చెప్పండి. నేను చూశాను. నన్ను అడగండి, నేను చెప్తాను. నేను చూశాను కాబట్టి చెప్తా. మరి చూసారా మీరు? మాట్లాడట్లా. మా చిన్నప్పుడు బొంబాయి పట్టణము దేకులో, అచ్చమ్మ బుచ్చమ్మ దేకులో, మద్రాసు అనే డబ్బా పెట్టి వాయించేవాడు. అర్ధన ఇస్తే 5 పైసలు. 5 పైసలు ఇలా చూడడానికి. 5 పైసలు లేనివాడు ఎండమే కానీ చూడడం లేదు. మీ పరిస్థితి కూడా ఎలా ఉంది? ఇంకా ఇంటి స్థితిలో ఉన్నారు. చూసే స్థితిలోకి వస్తే నన్ను చెప్పనిస్తారా మీరు? మాట ఇలా చదవగానే వెంటనే జవాబు వచ్చేస్తుంది. అది ఎందుకు రావట్లేదు? అవునా? దేవుడు స్తోత్రం. అన్నిటికంటే అందరికంటే చెప్పండి, ప్రభు సుందరుడు గనుక అందరిని మించి సుందరంగా ఉండాలనే ఆశ ఎవరికి ఉంది? చెప్పండి. అహస్వరోషు బాగా విందు చేశాడు. అందరూ ఆనందం, గొప్పవాడు అన్నారు. ఏం చూస్తావురా నువ్వు? నా భార్యను చూడు ఎంత అందంగా ఉందన్నాడు. ఎవరిని? వస్తిని. వస్తి కౌరు పెట్టాడు. రాజుగారు అర్జెంటుగా ఇది చివరిలో అందరికీ నిన్ను చూపించాలంట, రా అన్నాడు. అని కౌరు పెడితే ఆమంటది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాజ్యాధిపతులు భార్యలు, నేను వస్తే ఈ విందుకి ఇన్సల్ట్ అవుద్ది, నేను రానని చెప్పింది. పోయింది. ఏమైంది? అంతస్తులోంచి పోయింది. కానీ 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 9వ వచనంలో ఎస్తేరు చెప్పండి, ఎగే దృష్టికి ఇంపుగా ఉన్నందున, రాజు ఆమె ఇష్టపడినందున ఆమె కొరకు ప్రత్యేకమైన విందు చేశాను. ఎందుకని? 6 నెలలు ఒక ఎత్తు విందు, ఇవాళ చేసే విందు అందరూ ఎందుకు జ్ఞాపం చేసుకోవాలా? ఎస్తేరుని 127 సంస్థానములకు పరిచయం చేయాలా. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, పెళ్లి కుమార్తెని ఈ సంఘాన్ని చెప్పండి, లోకంలో ఉన్న పాప జనాంగానికి, అన్య జనాంగానికి, సకల మతాలకు, సకల జాతులకు, సకల సంఘములకు కూడా మించి నాకు తోడుగా సరిపోయిందని చూపించాలి. అందుకనే ఆయన ఈ విందు చేస్తున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథమే ఒక విందుశాల. ఏంటి చెప్పండి? ఒక విందు. అందుకని దూతలాగా ఉండాలనుకోకండి. నేను వరుడు వధువు నొకటే గనుక, ఒకటే గనుక త్వరగా నిజమనుచున్నది, త్వరగలో 2 దంపతులుగా. చూసారా?
పరలోకంలో ఆయన, భూలోకంలో వధువు, ఇద్దరూ కలవరింపుతో ఉన్నారు. నువ్వు త్వరగా రావాలంటే నువ్వు త్వరగా తయారవ్వాలని. అంటే ఒక్క మనస్సు, ఒక్క తలంపు, ఒక్క రూపం. దైవజనులు ఎంత బాగా రాశారు. ఈ పాట రాయడానికి అయ్యగారు రాత్రంతా సైతాన్తో పోరాడాడు. సైతాన్తో పోరాడి తెల్లవారేసరికి అయ్యగారు నాలుక ఎంత బయటకంటే అంత బయటకు వచ్చేసింది. అంత పోరాడాడు సైతాన్తో. పోరాడిన తర్వాత అయ్యగారు ఎప్పుడు ఆలస్యంగా లేవరు. ఆ రోజు చాలా ఆలస్యంగా లేచారు. అందరూ ఏమయ్యాడో అయ్యగారు అనుకుంటున్నారు బయట. తర్వాత తన నాలుక లోపల పెట్టుకొని లేచి శ్యామ్ అని అప్పుడు సామ్యూయల్ గారు, బిఎస్ సామ్యూయల్ పిలిచి నోట్స్ పెట్టరా అన్నప్పుడు అయ్యగారు వెంటనే లిరిక్స్ అన్ని రాసి ఈ పాట రాశారు. అంటే ఈ పాట పాడడం ఎవరికి ఇష్టం ఉండదో? గట్టిగా చెప్పాలా అమ్మా? మాట్లాడటం ఎవరికి ఇష్టం ఉండదు? ఈ పాట పాడితే పరలోకమంతా ఆశ్చర్యపోద్ది. పరలోకానికి అన్ని పాటలు వచ్చు కానీ ఈ పాట రాదు. అలాగే భూలోకమంతా ఆశ్చర్యపడేదేంటి? ఆయన రూపము, ఆయన రూపం నీలో, నీ రూపం ఆయనలో మిళితమైపోవడం కనుక ఒకటైపోయాం. ఏమైపోయాం చెప్పండి? పరలోకం చూస్తుంటే అన్ని లక్షణాలు క్రీస్తువే. భూలోకం నుండి చూస్తూ ఉంటే అన్ని లక్షణాలు వధువే. ఆయన లక్షణం, ఈ లక్షణం ఏమైపోయినాయి? ఒకటే పరుగు, ఒకటే మాట, ఒకటే పాట, ఒకటే. అందుకని ఈ సంతోషాన్ని, ఈ పాపైన మనిషికి ఇంత భాగ్యం వచ్చింది, చూడలేనటువంటి వాడిని ఏమంటారు చెప్పండి? కడుపు మంటోళ్ళు అంటారు. అడెవడు? సైతానుగాడు. అందుకని ఈ పాట పాడినవాడు. ఏ పాట? మీరు అన్నీ బాగా పాడతారు, ఈ పాడతారు, ఈ పాడరు. అసలు మన జీవితం, మన వైభవం ఎక్కడ దాగి ఉంది? ఆయన నేను ఒకే పరుగు, ఒకే పరుగు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఇక్కడ నేను ఉంటాను అనుకోబాకండి. సంఘం అంట నేను ఇక్కడ ఉండి ఇద్దరం కలిసి మధ్యాకాశంలో కలుసుకుంటున్నాం. హ్యాపీ అంతే. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ దూతలు కాదు గొప్పవారుగా, ఈ విందు ప్రధాని యేసు ప్రభువే. ఎవరు చెప్పండి? ఈ విందులో, విందుకు ప్రధాని ఉంటారు. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారు చెప్పండి? ఈవెంట్స్, లేకపోతే ఈ విందులో ఏమంటారు? ఇప్పుడు కొత్తగా వచ్చినాయండి, ఏమంటారు? ప్రోగ్రామ్ సెట్ చేసే వాళ్ళకి అప్పచెప్పేస్తారు. అంతా వాళ్ళే భోజనాలు అన్నీ చూస్తారు కదా. అక్కడ కూడా బిగ్ బాస్ సంఘం, సర్లేండి వదిలేద్దాం. సరే, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ గమనించండి, ఈ కానా వివాహములో విందు ప్రధానం ఉన్నాడు. అంటే ఆయన టేస్ట్ చేసి బాగుందని చెప్తాడు. తగ్గినా ఇచ్చిన బాధ్యత అయిందే. అందుచేత ఇక్కడ విందు ప్రధాని ఎవరు? తరుగులేని ప్రేమన్న ప్రభువే ఈ విందుకు ప్రధాని. అందువల్ల ప్రేమ రూపం. అందుకే బైబిల్ గ్రంథం ఏమై ఉన్నది? అయ్యగారు అన్నారు, ఈ విందులోకి వస్తే, ఈ బైబిల్ గ్రంథం అనే విందు నీకు విందుగా మారితే పరలోకము, భూలోకము, పాతాళము అన్ని సంగతుల యొక్క సంగతులు తేటగా తెలియజేసే విందేది? ప్రియుడైన ప్రభువు చేసే ఈ విందు. దేవుని స్తోత్రం. అంచేత ఈ విందు ఎవరైతే ఆరగిస్తారో, బైబిల్ గ్రంథం ఎవరైతే అనుభవిస్తారో వారికి పరలోకం మరుగులేదు, భూలోకంలో సంగతులు మరుగుండవు, పాతాళ సంగతులు కూడా అన్ని సంగతులను చూపగలిగిన విందు ఇది. అందుకని ఈ విందు సరిగా మనం ఏం చెయ్యం అమ్మా? మార్టిన్ లూథర్ గారు అంటారు, నేను గంట చదువుతాను, అర్ధ గంట ప్రార్థిస్తా. చదివిన అధ్యాయం, గంట చదివిన అంశానికి 30 నిమిషాలు ఏం చేస్తారంటే ఆయన మనం చదవం. రెండోది ప్రార్థన చేయలేము. చదివితే ఏమొస్తుంది? శక్తి. ప్రార్థిస్తే ఏమొస్తుంది? దీవెన. దేవుని స్తోత్రం.
మార్టిన్ లూథర్ అంటాడు, దేవుని గుప్పెట్లో అనేక దీవెనలు ఉన్నాయంట. ఎవరి గుప్పెట్లో? నువ్వు బైబిల్ బాగా చదివి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన గుప్పెట్లో ఉన్న దీవెనలన్నీ నీ బ్రతుకులోకి వచ్చేస్తాయి. ఎక్కడికి వచ్చేస్తాయి? ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తావు. అదే అందరూ ఏంటి ఇలా చేశారేంటి, ఇలా చేయగలంటే నువ్వు కాదు కానీ నీ వాక్య పట్ల ప్రార్థన. అందుకని బైబిలే గొప్ప విందు. రోమాపత్రికలో చూడండి ఏమనుంది, 14-17 వచనంలో, దేవుని రాజ్యము అన్నపానములు కాదు, నీతియు సమాధానం. ఏంటమ్మది? నీతియు అంటే బైబిల్ గ్రంథం నీకు అర్థమైతే నీతి కలిగి ఉంటావు. అన్ని జవాబులు నీ దగ్గర ఉంటాయి. అన్ని జవాబులకి నువ్వెవరి క్వశ్చన్ పేపర్కి వెళ్ళక్కర్లేదు. నీకు వచ్చే ప్రశ్న క్వశ్చన్కి ఆన్సర్ ఏది? బైబిలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆదికాండం నుండి ఎస్తేరు వరకు చరిత్ర గ్రంథాలు. ఏ గ్రంథాలు చెప్పండి? చరిత్ర. అంటే ఆదికాండం నుంచి ఒక్కొక్క చరిత్ర మనకి వరుసగా అర్థమవుద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాడగడ్డానికి నోవాహు, ఎబ్రీ వంశానికి అబ్రహాము, గోత్రకర్తలకు యాకోబు, చెప్పండి ధర్మశాస్త్రానికి మోషే, దేవుని రాజ్య స్థాపనకు దేవరాజ్య స్థాపనకు దావీదు, అలాగే ప్రవచనార్థం జీవితానికి సమూయేలు. ఇలా వరుసనే అన్ని యాజక అహరోను, ఇలా అందరూ వరుస చారిత్రకమైనటువంటి సంగతులు కలిగి ఉన్నటువంటి వారే దేవుని పిల్లలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యోబు గ్రంథంలో 9:32-33 వచనంలో ఏమని ఉందంటే ఓ చక్కటి మాట చూడండి. కాడు నేను ఆయనతో చెప్పాలి. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, యేసయ్య దాసు. చెప్పండి, దాసునికి దేవునికి. నువ్వు దాసుడు అయితే దేవుడై ఉన్నాడు. మీ ఇద్దరికి సమయనోడు ఎవడు లేడు. సమయకర్త ఎవడు? మధ్యవర్తి చేయడానికి ఎవడు అక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఆయనకు నీవు, నీకు ఆయన తగినట్లుగా. ఎలాగండి? ఫిలిప్పీ పత్రికలో 1:11 అనుకుంటాను, 1:11 కొలసీ పత్రిక కానీ ఫిలిప్పీ పత్రిక అనుకుంటాను. ఆయనకు తగినట్లుగా. ఎవరికి తగినట్లు చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సామెతలు 8:31 వచనంలో ఇక్కడేం కనబడుతుంది? నరుల కొరకు పరలోకము. చెప్పండి, నరుల కొరకు పరలోకము. అందుచేత యోబు గ్రంథం ఏం చూస్తుంది చెప్పండి? యోబు, దావీదు కీర్తన, పరమగీతం, ఇవన్నీ చెప్పండి. పరమగీతము, యోబు గ్రంథము పద్యములతో అది లిఖించబడింది. దేవుని స్తోత్రం. దీన్ని పద్య గ్రంథం అంటారు. అంటే ఏం కనబడుతుందంటే క్రీస్తు యొక్క జ్ఞానము. చెప్పండి, సామెతలలో క్రీస్తు యొక్క జ్ఞానం కనబడుతుంది. ఇక్కడ యోబు గ్రంథంలో చెప్పండి, భక్తులకు తగినవాడు ఆయన తప్ప సమమైన వారు ఎవరు లేరని చెప్పి, ఆయన లేకపోతే నరునికి లోటు అని చెప్తుంది. దేవుని స్తోత్రం. ప్రసంగి గ్రంథంలో ఏం చెప్పండి? 12:13-14 వచనాలు ఏముంది? అంతా ఆలోచిస్తే చివరి అంతా వ్యర్థం 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 అన్నాడు. చివరికి తేలింది ఏంటంటే భయభక్తులు కలిగి జీవించుట. ఏంటి చెప్పండి? ఎవరికి భయపడి, ఎవరితో? ఒకసారి అనండి మీ నోటితో. మీకు అర్థమైందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? ఎవరికి సమమో? భయభక్తులు కలిగి ఉండడమే. అంతకంటే గొప్పదేవి నీవు అవసరం ప్రార్థించుకోవాలా. అలాగే మనం చూస్తే ఆయన ఎవరు? పరమగీతము ఏం చూపుతుంది? పెళ్లి కుమారుని.
అంతస్తును చూపుతుంది, ప్రేమను చూపుతుంది. దేవుని స్తోత్రం. ఇక యెషయా గ్రంథము 66 పుస్తకాలు, 66 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు అమ్మా? 66 అధ్యాయాలు యెషయా గ్రంథం, 66 పుస్తకాలు బైబిల్ గ్రంథం. 66 పుస్తకాల్లో ఉన్న క్రీస్తు యొక్క సృష్టి కార్యము, జన్మ కార్యము, ఆయన సేవ, ఆయన శ్రమ, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణము, ఆయన పెళ్లికు రెండవ రాకడ వరకు ఈ గ్రంథం మలాకి వరకు ఈ గ్రంథాలన్నీ ప్రభువుని గురించి తెలియజేస్తున్నాయి. అంటే బైబిల్ గ్రంథమే ఒక విందుశాల అన్నాం కాబట్టి ఆదికాండం చూడండి మనం చూసుకున్నాం. రెండవది చెప్పండి యోబు గ్రంథం. మరి మనం చూస్తే మూడవదిగా మనం చూస్తే చెప్పండి యెషయా. నాలుగవది సువార్తల్లో చెప్పండి మత్తయి సువార్తలో యేసు రాజు. ఎవరు చెప్పండి? అందుకని ఏమన్నాడు? ధన్యత కొండల మీద ఇవ్వడమే, రాజు ఇవ్వడమే, ఇస్తాడని 5వ అధ్యాయం చూస్తాం. అలాగే మరి మార్కు సువార్తలో ఆయన సేవకుడు, ఎద్దు రూపం, రోమీలకి శ్రమించడం ఇష్టం, బానిసగా పనిచేయడం ఇష్టం, జీతం లేకుండా పనిచేయడం ఇష్టం. అలాగా మరి ఆయన ఎద్దు రూపం అని చూస్తాం. లూకా డాక్టర్ కాబట్టి అచ్చమైన మనిషిన. ఎవరు చెప్పండి? అచ్చమైన. మరి 18:8 లూకాసు వార్తలో మనుష్య కుమారుడు. ఎవరు కుమారుడు ఈయన? అలాగే మరి యోహాను సువార్త 1:4లో ఆయన లేకుండా ఏది కలగలేదు. అంటే ఈయన దేవుడు. ఎవరు చెప్పండి? దేవుడు. అందుచేత సువార్తలన్నీ గ్రహిస్తే ఆయన రాజు, సేవకుడు, మనిషి, మన కొరకు మన కొరకు సేవ చేశాడు, మన దేవుడు, మన కలుగు చేశాడు. ధైర్యం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇక మనం చూస్తే అపోస్తుల కార్యాలు అచ్చము క్రీస్తు వలె వారు పనిచేస్తున్నట్లుగా వాక్య గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులు ఎలా చేశారు చూడండి. మరి మనం 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక పుట్టు గుడ్డివాడు, ఒకసారి చెప్పండి, దిగ్గున లేచి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు చేసిన పనులు అపోస్తులు చేశారు. 19వ అధ్యాయం అపోస్తుల కార్యం 11వ వచనంలో విశేషమైన కార్యాలు. చెప్పండి, విశేషమైన క్రీస్తును బట్టి. పౌలు గారు చూడండి, పేతురు గారు నీడలో రోగులు బాగుపడినట్లు అపోస్తుల 4:15లో చూస్తే 19:11లో చెప్పండి, ఈ రుమాలు పౌలు గారి నడికట్టుకి తగిలి అలాగిస్తే ఎంతమంది ముట్టుకుంటే అంత బాగుపడిపోయారు. ఇప్పుడు మనోళ్ళు అలా చేయట్లా, మనోళ్ళు రుమాలు ఇచ్చేస్తున్నారు. ఇది ముట్టుకుంటే నువ్వు తీసుకొని ముట్టుకుంటే బాగుపడ్డావా? అది చరిత్ర. పౌలు గారు ఇవ్వాల, ముట్టుకుంటారా మీరు బాగుపడి అన్నాను, ఇచ్చాడా? ప్రభావం ఎవరిది చెప్పాలా? ఆయన నుండి నువ్వు పొందాలి కానీ నా నుండి ఏం పొందవన్నాడు పౌలు గారు. దేవుడు స్తోత్రం. మేము కూడా ఏదైనా ఇస్తాం నమ్మకండి, అది అబద్ధం. ఎవరిస్తారు చెప్పాలి? అయ్యగారు ముట్టుకుంటే బాగా తప్పు. అది దేవుని వాక్యం నీలో ఉంటే దేవుని శక్తి నీలోకి వస్తుంది. దేవుని శక్తి అద్భుతం చేస్తుంది. అయితే మేము ఎందుకు ప్రతినిధులుగా బోధిస్తున్నాం? ఒక మాదిరి అంతే. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక మనం చూస్తే చూడండి, రోమాపత్రిక నుండి యోధా పత్రిక వరకు మనం చూసి లేక ప్రకటన వరకు మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏం కనబడుతుంది? జీవము గల దేవుడు. ఆయన ఎవరు అమ్మా? 6:4లో నూతన జీవమును లోకమునకు పరిచయం చేశాడు యేసయ్య. ఒకసారి చెప్పండి. రోమా 6:4 నూతన జీవమును లోకమునకు ఆయన ఏం చేశాడు? పరిచయము చేశాడు. ఇక మనం చూస్తే చూడండి, వాక్యములో యోధా పత్రిక 25వ వచనం చదవండి. ఎవరైనా చదవగలిగితే నేను చెప్పిన వచనాలు రాసుకోండి, చదువుకోండి, బాగా ఇంటికెళ్ళి ధ్యానించండి. చదవండి ఎవరైనా. యోధా పత్రిక 25వ వచనం.
25వ వచనం. తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ యేసుక్రీస్తు ద్వారా మహిమయో ఆధిపత్యమును అధికారమును యుగములకు ఇప్పుడును అన్ని కాలాల్లో అయిపోయింది. చెప్పండి, యోధా ముగించేశాడు అంతే. ఇక ఈయన తర్వాత ఈయన ముందు ఎవ్వరికి లేనే ఆది అంతమైనటువంటి గొప్ప శక్తిమంతుడైన ఆయన మహిమ పూర్ణుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుచేత ప్రకటన గ్రంథములో 7వదిగా చూస్తే మహిమగల దేవుని రూపము వధించబడిన గొర్రె పిల్లగా మారెను. చెప్పండి, ఎలా మారిపోయింది? చెప్పండి అమ్మా. వధింపబడిన గొర్రె పిల్లగా మహిమగల దేవుని రూపము ఎలా మారిపోయింది? ఎలా మారిపోయింది? అయ్యో, మీరే మాట్లాడలేదు. అనుకున్నాను, వినబడుతుందా? చెప్పాలి, వినబడుతుందా? మాట్లాడుకుంటున్నారా? రైట్, మంచిది. దేవుని స్తోత్రం. మహిమగల దేవుని రూపం ఎలా మారిపోయిందమ్మా? మీ నోటితో ఒక్క మాట చెప్పండి. వధించబడిన గొర్రె పిల్లగా. ఎంత కష్టం. 5వ అధ్యాయం ప్రకటన 5-6 వచనాల్లో ఈ మాట చూస్తాం. ఇప్పుడు చెప్పండి. ఒకటి ఏమని చెప్పుకున్నాం? బైబిల్ గ్రంథమే గొప్ప విందుశాల. ఇప్పుడు మలిగిన ఆదికాండం నుండి ఎస్తేరు వరకు చరిత్ర, యోబు నుండి పరమగీతం వరకు పద్య భాగము, యెషయా గ్రంథం నుండి మలాకీ వరకు క్రీస్తు జన్మ సువార్త చరిత్ర. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల భాగము. అలాగే అపోస్తుల కార్య సంఘము యొక్క పనిలో క్రీస్తు వలె చేయుట. 6వది రోమా పత్రిక నుండి యోధా పత్రిక వరకు ఆధిపత్యం కలిగిన దేవుడు ఆయనే. దేవుని స్తోత్రం. 7వది అంత మహిమ గల దేవుడు మన కొరకు వధించబడెను. చెప్పండి, ఇంత చరిత్ర ఉన్నవాడు నీ కోసం చనిపోయాడంటే నీకేం చలనం లేదా? కదిలిక లేదా? నీ మనసులో ఏం కదలదా? అంతేనా? వినడానికే ఉన్నావా? ఆలోచించుద్దా? దేవా, ఇంతటి మహిమోన్నతుడు అయిన నీవు ఒక నలుసు కంటే హీనమైన ఈ పాపి కొరకు దిగివచ్చి ప్రాణం పెట్టా. నీ రూపం, నీ కలిగిన అంతటిని మార్చివేసుకున్నా నా కోసం. ప్రకటన గ్రంథంలో యోహాను అంటున్నాడు, ఈయన ఎవరో కాదు, భూలోకములో వధించబడిన ఈయన మా కోసం నిలబడ్డాడు. ఇక్కడ పరలోకములో దేవదూతలందరూ దేవుని పక్షం నిలబడితే క్రీస్తు వధువు పక్షం నిలబడి ఉన్నాడు. ఎలాగంటే వధించబడినట్టు గుర్తులన్నీ అవే గాయాలు. కానీ గాయాలు లేవు. కానీ పరలోకంలో ఆ రూపం అనేది చూపించాడు. నేను నీ పక్షంగా ఉన్నాను. 2వదిగా చూస్తే క్రైస్తవ సంఘమే ఒక విందు. చెప్పండి, చెప్పాలా? భూలోకం అంతటికి ఒక విందుశాల ఏది? సార్వత్రిక క్రైస్తవ సంఘమే. అందనండి ఒకసారి, సార్వత్రిక క్రైస్తవ సంఘము. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు పాపిని శుద్ధి చేసి భద్రపరచడానికి మనం లూకాసు వార్త 10వ అధ్యాయము 37వ చదువుకుందాం. 10:37 చదవండి ఎవరైనా ఒక్కరు. నీవును వెళ్ళి ప్రవేశించను. అది ఆ ఒక్క వచ్చిన పైన 36 చదవమ్మా. 36. ఎవడు మంచిది. దేవుని స్తోత్రం. దేవుడు ఇక్కడ ఏం చూపుతున్నాడు చెప్పండి?
సమరయుడు, మంచి సమరయుని కథ. ఈ కథ సంఘంలో ఏం చూపుతుంది? దారి తప్పినవారు, బ్రతుకులో దిగజారిన వారు. యెరూషలేము అంటే పావనత్వం, ఎరుకు అంటే పాప లోకాన్ని సాదృశ్యం. పైనుండి కిందకు వచ్చేవాడి జీవితం. దేవుని సన్నిధి నుండి బాగానే వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చి పాడైన వాడిని బాగు చేసే ఈ మధ్యలోనే దొంగ ఉన్నాడు. ఆడు దొంగ ఎవడు చెప్పండి? పక్కనే ఉన్నాడు. అందుచేత ఇక్కడ మనం చూస్తే, ఒకటి, ఈ విందుశాలలో, క్రైస్తవ విందుశాలలో పాపికి వాక్యోపదేశం ఉన్నది. ఏముందో చెప్పండి? ఏముందమ్మా? వాక్యోపదేశము ఉన్నది. చూడండి, మనం తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. 7-8 వచనాలు. ఎవరైనా త్వరగా చదవండి, టైం దగ్గరికి వచ్చింది. శరీర సంబంధమైన కొంత మట్టుకే ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవమునకు రాబో జీవములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. విందుశాలంటే ఇక్కడ పూటకూలు వారింటికి చేర్చినప్పుడు నువ్వేమైనా ఖర్చు చేస్తే నేను ఇస్తానన్నాడు. ఆయన ఏమన్నాడు? ఇక్కడ 2 దేనారాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? 2 దేనారాలు. ఒకటి పాపికి వాక్యోపదేశం అవసరం, 2 బాప్తిస్మం అవసరం. వాక్యోపదేశం చేత రక్షణ బోధించవచ్చు, బాప్తిస్మం ద్వారా పాపశుద్ధి కలుగుతుంది. ఆయన ఏమన్నాడు? తిరిగి నేను వచ్చినప్పుడు ఇతడేమైనా ఖర్చు చేస్తే నేను మళ్ళా వచ్చి మీకు ఇస్తాను. దేవుని స్తోత్రం. అందువల్ల ఇక్కడ ఏం కనబడుతుంది? దైవభక్తి అన్ని కాలాలకు పనికొస్తా, ఒక్క కాలానికేనా? చెప్పాలమ్మా. డబ్బు ధనం కొంతకాలం పనికి వస్తుంది, అంతేనా? కొంతకాలం పనికి వస్తుంది. మా షావుకారి దగ్గర పనిచేసేవాడిను. ఆయన చనిపోయే టైం వచ్చింది. ఆయన అందరు పక్కన కూర్చొని నారాయణ అంటున్నారు. నన్ను పిలిచాడు, ఇట్రారా అన్నాడు. చనిపోయే ముందు, అరే తాళం వేసావా అన్నాడు. అంటే పెట్టికి తాళం వేసావా అన్నాడు. నా దగ్గర ఉన్నాయి తాళాలు. వేసానన్నా. నారాయణ నువ్వు కూడా అనరా అన్నాడు. ఆయన ఏం మర్చిపోలేదు. జాగ్రత్తగా ఎవడు పట్టిపోదు అంటే ఆ చచ్చే ముందు కూడా కొంత మట్టిగా అక్కడితో పోయింది. అది ఎవడు పట్టిపోయాడో ఎవడు తింటాడో ఏం తెలుసా? చెప్పండి. బ్రతుకులో కొంచెం ఏంటో తర్వాత చెప్పండి అమ్మా. దైవభక్తి అన్ని కాలములలో, పేదరికము, దారిద్రము, కష్టము, శోధన, అవస్థ, శ్రమ, శత్రుత్వం, కీడు, బాధ, భయంకర శోధన, అపాయ, ఆపదలు, ఉపద్రవములు అన్నిటినీ దాటించగలిగిన గొప్ప నావ దైవభక్తి. దేవుని స్తోత్రం. అందుచేత ఇక్కడ మనం చెప్పండి, క్రైస్తవ సంఘం అనే విందుశాలలో భక్తి బోధించబడుతుంది. భక్తిగా ఉండడానికి దేవుని వాక్యము బోధించబడుతుంది. ఉపదేశించబడుతున్నావు, బలపడుతున్నావు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. పూటకోలు వాని ఇంట. ఏ ఇల్లు అండి ఇది? నేను ముందు టైం అయిపోతుంది కాబట్టి. పూటకోలు వాని ఇంట. చూడండి, పూటకోలు వాని అంటే పాత కాలాల్లో దారులు ఇప్పుడు మనకు ఇప్పుడు చెప్పక్కర్లా, అందరికీ ఏమొచ్చినాయి? రెస్టారెంట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇంగ్లీష్లో రెస్టారెంట్, అప్పుడు పూటకోలు ఇల్లు. అప్పుడు ఏం జరిగేదంటే ప్రయాణాలు దూరంగా వెళ్ళేవాళ్ళు ఒకవేళ బాగలేకపోతే అక్కడ ఒక వైద్యుడు ఉండేవాడు. అక్కడ ఒక మంగలి, ఒక సాకలి వస్త్రం ఉతకడానికి, మంగలి సవనం చేయడానికి, వంట వండడానికి వసతి అన్నీ అయితే డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. అది ఆ కాలంలో జరిగేది. ఈ పూటకూలు వాని ఇంట చూసినట్లయితే చూడండి, పూటకూలు వాని అంటే మనకే బాగా అర్థమవుతుంది. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, ఆయన వైద్యం చేస్తాడు. వంట చేసే వాళ్ళు ఉన్నారు, భోజనం పెడతారు. దేవుని స్తోత్రం.
డాక్టర్ గారేమో పాస్టర్ గారు అనుకుందాం, ఆ నర్సులేమో మన ప్రార్థన టీములు అన్నమాట. ఎవరు చెప్పండి? వంట పనులేమో మన సంఘ పెద్దలు. దేవుని స్తోత్రం. చెప్పండి, ఇక ఈ వంటశాల అన్ని సదుపాయాలు ఎక్కడున్నాయి? పుటకూలు వానేంట ఉన్నట్లుగా లోకములో అన్ని సదుపాయాలు, బోధించే వాళ్ళు ఉన్నారు, ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, ఆధిపత్యం, అన్ని రకాలుగా క్రైస్తవ సంఘము ప్రపంచమునకు నాగరికత నేర్పడమే కాక ప్రపంచ నడవడికి మూలమైనది ఈ విందుశాల. ఈ విందులోకి వచ్చిన వాళ్ళు, ఈ సంఘంలోకి వచ్చిన వాళ్ళు అంటే బయట అభిమానం ఉండడం కాదు, సంఘములో కార్యక్రమాలు అన్నిటినీ చక్కగా అనుసరించిన వారు అన్నిటికీ అర్హులే. చెప్పండి, అన్నిటికీ అర్హులే. అందుకని ఇక్కడ ఏం కనబడుతుంది? వస్త్రం ఉంది, ఉల్లాసం ఉంది. ఏమని చెప్పండి? వసతి ఉంది, ఉల్లాసం ఉంది. గాయమైతే అయింది కానీ పాపులైన వారికి పాప గాయాన్ని మానిపే వైద్యులు, పాస్టర్లు ఉన్నారు. గాయం కట్టే సాక్ష్యం ఇచ్చే నర్సులు వంటి విశ్వాసులు ఉన్నారు. అలాగే ఆదరించే సంఘ పెద్దలు ఉన్నారు, సంఘములో అనుభవజ్ఞులు ఉన్నారు. వీళ్ళందరి అనుభవాలను బట్టి ఉల్లాస వస్త్రము ఏం దొరుకుతుంది? పాతవి మరిపించి, కష్టాన్ని మరిపించి ఉల్లసింపజేసే గొప్ప స్థితి. దేవుని స్తోత్రం. ఇక మనం చూస్తే బాప్తిస్మము. చెప్పండి అమ్మా, బాప్తిస్మం అనే మాట మనం గమనించినట్లయితే చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తాం. చూడండి, క్రీస్తుతో పాటు బాప్తిస్మం అనగా ఆయనతో చనిపోవుట. ఎవరితో? చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తును బట్టి మనం ఏమవుతాం? అమ్మా, జీవము గలవారము, బ్రతుకుదము. దేవుని స్తోత్రం. అంటే పాత జీవితం, పాప ఫలితాలు అంతరించిపోయి కొత్త జీవితం అనేది బాప్తిస్మం. అందుకే గలతీ పత్రిక 3:27 ఏముంది? బాప్తిస్మం పొందినవాడు పరలోక పరిశుద్ధులు, ఈ నరలోక పరిశుద్ధులు, ఈ పరమార్థ విషయాల బంధువర్గమౌట పరిశుద్ధ బాప్తిస్మమే మొదటి ప్రాముఖ్య మొదటి. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. అందుకని ఇప్పుడు చెప్పండి, బైబిల్ గ్రంథం ఒక విందుశాల అయితే క్రైస్తవ సంఘం భూలోకానికి గొప్ప అనండమ్మా. ఎవరు? క్రైస్తవ సంఘం అంటే ఎవరమ్మా? ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారో? 7 రోడ్లో ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఉందా సంఘం ఇక్కడ? మీరేనా? చెయ్యెత్తండి మేమని. స్పృహ ఉందో లేదో? అయితే మీరు ఏమై ఉన్నారు లోకానికి? విందుశాల. మీ నోటి మాట వినాలని, మీ స్వరం వినాలని, మీ సహాయం, మీ మెప్పు కోరాలని లోకం పాప ఫలితాలు మగ్గిపోయిన వారు వేడుకునే ఒక సంఘమే క్రైస్తవ. వచ్చేవారం 3వ విందులోకి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయానిధువైన తండ్రి, ఇటీ గొప్ప విందులోనికి మమ్మల్ని నడిపించినావు. ఈ లోకమునకి నీ లేఖనమును బట్టి, ఈ లోకము నీ లేకుండా వచ్చిన సార్వత్రిక క్రైస్తవ సంఘమును బట్టి ఒక వేడుక, ఒక ఉత్సాహం కలిగించు రీతిగా నీ వర్తమానము అందిస్తున్నందుకు నీ బిడ్డలను దీవించి అందుకున్నవారిని ఆస్వాదించమని త్వరగా వస్తున్న యేసుని అడుగుచున్నాం పరమ తండ్రి.